శ్రీ సీతారామాభ్యం నమః. వేద విజ్ఞాన రహస్యాల అవగాహనకు ఇతిహాస పురాణాలను అధ్యయనం చేయటం ఎంతో అవసరం. ఇతిహాస పురాణాలను లోతుగా అధ్యయనం చేయని అల్పుడు వేదాలను గురించి ప్రస్తావించటానికి పూనుకున్నప్పుడు వారిని చూసి వేదాలకు విపరీతార్థాలను కల్పించి చెప్తూ యథార్థాలను భ్రష్టుపట్టిస్తారని వేదాలు భయపడుతున్నాయి. వాస్తవంగా వేదాలను అధ్యయనం చేయటానికి కొంతమంది మాత్రమే అర్హులు. వేదభాష చాలా ప్రాచీనమైనది. వేదార్థాలలోని లోతులు ఊహలకు అందనివి. అందువల్ల వేదాలను అందరూ సులభంగా అర్థం చేసుకోలేరు. యుగధర్మాన్ని బట్టి వేదాలను పరంపరంగా పఠించటం, బోధించటం ఈ కాలంలో క్రమంగా సన్నగిల్లుతుంది. బ్రాహ్మణులలో సైతం ఎంతగా వెతికినా అతి కష్టం మీద అరుదుగా మాత్రమే వేద పండితులు లభిస్తారు. ఎందుకంటే వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయటం, అధిక సమయం, సూక్ష్మబుద్ధి ఈ రెండూ అవసరం. ఈ కాలంలో ఈ రెండూ లోపిస్తున్నట్లు కనబడుతుంది. రాను రాను మనిషి ఆయుర్దాయము, బుద్ధి తగ్గిపోతున్నాయి. వేదాలను అధ్యయనం చేయటానికి బ్రహ్మచర్యం కూడా చాలా ముఖ్యం. బ్రహ్మచర్య దీక్షను పాటించటం కూడా మనుషులలో లోపిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనే త్రికాలజ్ఞులైన మహర్షులు వేద విజ్ఞానం సామాన్య జనాలకు అందుబాటులో ఉండేట్లుగా సులువైన, బోధించదగిన భాషలో ఆకర్షణీయమైన శైలిలో ఇతిహాసాలను, పురాణాలను రచించారు. ఇతిహాస గ్రంథాలలో శ్రీమద్ రామాయణం, మహాభారతం అనే రెండు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి. ఈ రెండు గ్రంథాలు భారతీయ వాంగ్మయాలకు తలమానికాలు, ఆర్య సభ్యతకు పట్టుకొమ్మలు. ఇవి భారతీయ గౌరవాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ రెండిటిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, సదాచారాలు, నీతి నియమాలు, ధర్మాలు, మరెన్నో బోధనలు అడుగడుగునా కనపడతాయి. రామాయణంలో మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్యలీలలు వర్ణింపబడతాయి. మహాభారతం మణిమాలలలో దారం వలె లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడి మహిమలు అవిచ్ఛిన్నంగా ప్రస్తావించబడ్డాయి. ఈ రెండింటిలోనూ చైతన్యవంతమైన భారతీయ సంస్కృతి యొక్క సజీవ రూపం తొణికిసలాడుతుంది. సంస్కృతి సాహిత్యంలో వెలువడిన దృశ్య, శ్రవ్య కావ్యాలన్నింటికీ దాదాపు ఈ రెండు ఇతిహాస గ్రంథాలే ఆధారాలు. ఋషులు పొగడదగినదై ఆర్య సంస్కృతికి మూలాలైన ఈ రెండు గ్రంథాలు నిత్య సత్యాలై ఇతిహాసాలుగా చిరస్థిర కీర్తిని తెచ్చుకున్నాయి. అట్లే కవితా దృష్టితో కూడా సాహిత్య రంగంలో అత్యున్నత స్థానాన్ని అలంకరించాయి. అయినా మహాభారతానికి ఇతిహాసంగా వచ్చిన గుర్తింపు కావ్యంగా రాలేదు. వాల్మీకి ప్రణీతమైన శ్రీమద్ రామాయణానికి మాత్రం ఇతిహాసంగానే గాక ఆది కావ్యంగా కూడా ఎనలేని గౌరవం దక్కింది. ఈ మహాకావ్యం కాంతవలే ఆనందింపచేస్తూ కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. ఇదే ఈ రామాయణం యొక్క విశేషం. సత్యం వద, ధర్మంచర, ఆచారాన్మ ప్రమదః, ప్రజాతంతుమవ్యవచ్చేత్సి. ఎన్నో విధివాక్యాల ద్వారా వేదాలు గురువులుగా ఉపదేశిస్తాయి. ఇతిహాస పురాణాలు మాత్రం రామవత్ వర్తితత్వం నరావణత్ అను విధంగా మిత్రునిలా హితబోధ చేస్తాయి. కావ్యాలైతే కాంతవలే ప్రేమానురాగాలను రంగరిస్తూ ఆకర్షణీయమైన మృదుమధుర వచనాలతో మనల్ని కర్తవ్య పదం వైపు మరుల్చుతాయి. రామాయణంలోని శ్రీరామచంద్రుని మాతృభక్తి, పితృభక్తి, కావ్యరూప వర్ణనల ప్రభావం మనపై ఉన్నట్లు మాతృదేవోభవ, పితృదేవోభవ అను వేదవాక్యాల ప్రభావం అంతగా ఉండదు. కాంతా సంహితాలై ఉపదేశాలనందించు కావ్యాలలో వాల్మీకి రామాయణ మహాకావ్యం యొక్క స్థానం సర్వోన్నతమైనది. రచనా కౌశలము, కావ్యవస్తు గౌరవం అను ఈ రెండింటిని బట్టి రామాయణం ప్రపంచంలో సమస్త కావ్యాలకు మకుటాయమానం. వాల్మీకి రామాయణం ఆయా పరిస్థితులలో వ్యక్తులు ఎవరెవరితో ఎట్లు ప్రవర్తించాలి అనే సామాజిక విషయాలను నొక్కి చెప్తాయి. ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబ సభ్యులకు, లోకములోని ఇతరులకు సుఖాలను అందించేందుకు పాటుపడటం తన విధిగా భావించాలని తెలియజేస్తుంది. అందుకోసం అవసరమైతే తన వ్యక్తిగత సుఖాలను విడిచిపెట్టడానికి ఎలాంటి కష్టమొచ్చినా సహనంతో భరించటానికి సిద్ధపడాలి అనే నైతిక బాధ్యతను గురించి చెప్తుంది. అంతేగాక సత్యం, న్యాయం, సదాచారం, ప్రతిజ్ఞాపాలనం మొదలైన గొప్ప ధర్మాలను పాటిస్తూ ఆ ధర్మజీవనం గడిపే విధానాలను బాగా బోధిస్తుంది. ఈ విధంగా వాల్మీకి రామాయణం అనేక విధాలైన సామాజిక, నైతిక, ధార్మిక విషయాల ప్రబోధనలకు పెన్నిది.
ఇందులో అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన మానుష లీలలు సర్వాంగ సుందరంగా చిత్రింపబడ్డాయి. ఇంకా ఇందులో జగజ్జనని అయిన సీతాదేవి యొక్క ఆదర్శవంతమైన పాతివ్రత్యం, భరతుని నిరుపమానమైన సోదరభక్తి, త్యాగగుణం, దశరథ మహారాజు యొక్క అపూర్వమైన వాత్సల్యం, కౌసల్యాదేవి యొక్క మహోన్నతమైన ఔన్నత్యం, ఆదర్శప్రాయమైన శ్రవణకుమారుని పితృభక్తి, హనుమంతుని యొక్క సాటిలేని స్వామిభక్తి, విభీషణుని యొక్క అసాధారణమైన న్యాయ దృష్టి, శ్రీరాముని పైన ప్రజల యొక్క సహజమైన గాఢానురాగాలు సందర్భానుసారంగా చక్కగా వర్ణించబడ్డాయి. అంతేకాక పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువునకు అందరి ఎడలగల సంపూర్ణమైన దయ, చక్కని శ్రద్ధాధరములు, ప్రేమానురాగాలు, వీటన్నిటితో కూడిన యోగ్యమైన వ్యవహార సరళి ఇందులో సంపూర్ణంగా ప్రతిపాదింపబడ్డాయి. ఇందులోని శ్లోకాలన్నీ ఎంతో మధురమైనవి, రుచికరమైనవి. ఇది మహాకావ్యోచితమైన గుణాలతో, శబ్దార్థాలంకారాలతో సుశోభితాలు, రాగతాళయుక్తంగా గానం చేయటానికి అనువైనవి, గంభీరార్థయుక్తాలు. సమయోచితంగా ఇందులో శృంగార, వీరకరుణాద్భుతాది నవరసాలు ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. రసాలన్నిటికీ ఇది కుదురైనది. కరుణరసం మాత్రం దీనికి ప్రాణం. ఏ దృష్టితో చూచినా ఇది అందరూ ఆదరింపదగిన ఉత్తమ గ్రంథం. వాల్మీకి రామాయణం సర్వోత్కృష్టమైన ఒక మహాకావ్యం. అంతేకాక ఇది శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవతార లీలా విశేషాలను తెలిపే చక్కని ఇతిహాసం అనే విషయం మరిచిపోలేనిది. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడే వాల్మీకి మహామునికి సాక్షాత్కరించి రామాయణం రచించటానికి ఆ మునిని ప్రోత్సహించాడు. అంతేకాకుండా అతడు శ్రీరాముని వృత్తాంతానికి సంబంధించిన విశేషాలు అన్నీ నీకు సహజంగానే సులువుగా తెలుస్తాయి అని ఆ మహర్షికి వరాన్ని ప్రసాదించాడు. ఆ వరప్రభావం వల్ల కథా విషయాలన్నీ ఆ మునీశ్వరుని మనస్సుకు స్పష్టంగా గోచరించాయి. కావ్యనాయకుడు శ్రీరామచంద్రుని అవతార కాలంలోని వాటిని ఆ మహర్షి శ్లోకంగా భద్రపరిచాడు. అంతేకాదు, శ్రీరామచంద్రుని కుమారుడైన లవకుశల చేత వాటిని కంఠస్థం చేయించాడు. వారి చేతనే రాబోవు సంఘటనలతో సహా ఆ వృత్తాంతం సంపూర్ణంగా శ్రీరాముని సమక్షాన నిండు సభలో వినిపించేశాడు. ఈ విధంగా ఈ ఇతిహాసగాథకు శ్రీరాముని ఆమోదం లభించినట్లయింది. దీని ప్రామాణిక విషయం ఇంతకంటే చెప్పవలసిందే ఉంటుంది. శ్రీరాముని ఆమోదముద్రకు నోచుకున్న ఈ మహాకావ్యం అసత్యాలు గాని, దోషాలు గాని, అతిశయోక్తులు గాని ఉండునని ఊహించుటకు ఏమాత్రం వీలులేదు. ఇది సకల జనులకు ఆదరణీయం, మిగుల ప్రయోజకరం. ఈ రామాయణ మహాకావ్యాన్ని ప్రచారం చేయటం వలన అనంతమైన లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ప్రపంచంలోని అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు దీన్ని చదవటానికి, వినటానికి అర్హులే. ప్రతి వ్యక్తి కూడా దీన్ని శ్రద్ధగా చదివి అవగాహన చేసుకుని ఇందులోని ఉత్తమోత్తమ ఉపదేశాలను యథాశక్తిగా ఆచరిస్తే అతని జీవితం ఆదర్శప్రాయమై సఫలమవుతుంది.